యష్మి అంటే జెన్యూన్ రా బచ్చా అని ఒక కామెంట్ అయితే వచ్చింది. ఇప్పుడు ఎవరు జెన్యూన్ కాదన్నారు? అంటే మీరే జెన్యూన్ కాదు అని అనుకుంటున్నారు. నేను ఎవరి గురించైనా మాట్లాడతాను. వాళ్ళకి ఇబ్బంది ఉండి వాళ్ళొద్దు అనే వరకు నేను మాట్లాడతాను. అది మీకు అనవసరం. మీరు వీడియో చూస్తే చూడండి, చూడకపోతే చూడండి. ఇప్పుడు యష్మి జెన్యూన్ రా బచ్చా అన్న దానికి నా రిప్లై ఏంటంటే జెన్యూన్ కాదని మీరే చెప్పుకుంటున్నట్టు. ఎందుకంటే నేను జెన్యూన్ అనే చెప్పాను, ఎక్కడ నేను జెన్యూన్ కాదని చెప్పలేదు. కానీ మీరు అలా పెట్టుకోవటం వల్ల మీకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తక్కువ ఉండటమో లేదా నిజంగానే యష్మి జెన్యూన్ కాకపోవటమో ఏదో జరిగి ఉండాలి. తను జెన్యూన్ కాదేమో ఆ లెక్క ప్రకారం మీరు అందుకనే అలా కామెంట్ అయితే పెట్టడం జరిగింది. ఒకసారి మీరు మరి ఎవరి ఫ్యానో గుర్తు తెచ్చుకోండి. ఇంకోసారి నాకు కామెంట్ పెట్టేటప్పుడు ఒకసారి ఆలోచించి పెట్టండి. ఎందుకంటే లేదు నా పాత వీడియోలు చూసి పెట్టండి. నేను యష్మి గారి గురించి అక్కడ నా జెన్యూన్ కాదు అని చెప్పాను లేదా చెప్పుంటే ఒకవేళ అదే వీడియోనో కూడా కామెంట్ చేయండి. అంతేగాని నేను చెప్పనాటికి కూడా మీరు మాట్లాడింది అయితే కరెక్ట్గా లేదు. సరే కానీ యష్మి అయితే జెన్యూన్ కాదు, అంతే కదా?